హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈవినింగ్ అయితే చాలు వేడివేడిగా ఏదో ఒక స్నాక్స్ మనకి ఉండాల్సిందే. అందులో ముందుగా వచ్చేసి మిరపకాయ బజ్జీ. మరి ఈ మిరపకాయ బజ్జీని ఇక్కడ హెల్దీగా మనం ప్రిపేర్ చేసేసుకుంటే మంచి టేస్టీగా వచ్చేస్తాయండి. చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. అది కూడా క్రిస్పీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను తోటకూర కట్టల్ని ఇక్కడ తీసుకున్నానండి. ఇందులో ఒక్కటే అయితే నేను తీసుకున్నాను. దీనికి ఉన్నటువంటి కాడల్ని మనం రిమూవ్ చేసేసి ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మిరపకాయలు తీసుకోవాలి. ఈ మిరపకాయలకి లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేసుకోవాలి. ఈ గింజలు తీయకుండా మనం తిన్నామనుకోండి కాస్త కారంగా ఉంటాయి. అది కూడా తినేటప్పుడు రుచి అనేది ఉండదు. ఇందులో కొంచెం మనం స్టఫింగ్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు రుచి చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం మిరపకాయ లోపల ఉన్నటువంటి సీడ్స్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. మరి ఈ మిరపకాయ లోపలికి స్టఫింగ్ ఏంటో చూసేద్దాం. ఈ స్టఫింగ్ వచ్చేసి చింతపండు గుజ్జు ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తీసిన తర్వాత ఇందులో వాము వచ్చేసి డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొంచెం ఈ విధంగా నలిపి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఈ వాము అయితే ఉంటుంది. ఈ మిరపకాయ లోపల ఈ స్టఫింగ్ మనం పెట్టామనుకోండి, తినేటప్పుడు చాలా ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుందండి. చాలామందికి ఏంటంటే బజ్జీలు తిన్న వెంటనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఈ విధంగా వాముని యాడ్ చేసి మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. దీంతో పాటు తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఈ బజ్జీ తినేటప్పుడు చాలా క్రిస్పీగా రుచిగా వస్తుంది కాబట్టి మనం మిరపకాయతో సహా తింటేనే మంచి రుచి అనేది వస్తుంది. చూడండి, అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకోవాలి. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. ఇందులో కంపల్సరీగా 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇందులోనే వాము వచ్చేసి కొంచెం నలిపి యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కొంచెం మనం చిల్లీ పౌడర్ తీసుకుంటే కలర్ఫుల్గా వచ్చేస్తాయి. రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మిరప బజ్జీలు వచ్చేసి క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి తినే సోడాని యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇందులో మనం తరిగి పెట్టినటువంటి తోటకూర ఉంది కదా, ఈ తోటకూరను కూడా ఇందులోకి తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కాడల్ని మాత్రం రిమూవ్ చేసేయాలి. ఓన్లీ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్నే సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మనం ఏ స్నాక్స్ ప్రిపేర్ చేసినా హెల్దీగా ఉండేటట్టు మనం పిల్లలు ప్రిపేర్ చేసి ఇస్తే చాలు, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా లాగించేస్తారు. ఇది చూడండి, మనకి ఎంత థిక్గా కనిపిస్తుందో ఈ విధంగా దీని కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి మనం దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసి మనం మిరపకాయ బజ్జీ వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. అదే మనం బౌల్ నుంచి వేసామనుకోండి పర్ఫెక్ట్గా రావన్నమాట. తోటకూరలో వచ్చేసి ఏ విటమిన్ వచ్చేసి పుష్కలంగా ఉంటుంది కదా. మరి పిల్లలందరూ సెల్ ఫోన్స్ చూసి చూసి వాళ్ళ కంటి చూపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు తోటకూరతో ఇలా డిఫరెంట్గా మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేయండి, వాళ్ళు ఈజీగా తినేస్తారు. చూడండి, ఈ విధంగా మిరపకాయ తీసుకొని మనం ఈ విధంగా డిప్ చేసి మనం వేసామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత డిప్ చేసినటువంటి ఈ మిరపకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి, ఎందుకంటే తొందరగా ఇవి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. దీన్ని ఏం చేయాలంటే టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా మనం ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలు, హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట వెళ్ళి మనం కొనాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవటమే. పిండి కనుక మిగిలిపోయింది అనుకోండి, ఇందులో ఆనియన్ యాడ్ చేసి మనం పకోడీని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. మరి ఎవరైనా సడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.